హాయ్ ఫ్రెండ్స్, ఈ సండే వచ్చి చికెన్ మళ్ళీ వెరైటీతో వచ్చానండి. ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొంచెం గరం మసాలా వేసుకోవాలి, హోల్ గరం మసాలా. తర్వాత ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి. హాఫ్ కేజీ అనుకోండి, 2 ఉల్లిపాయలు పేస్ట్ వాటి వేసుకుంటే సరిపోతుంది. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలండి. అది బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తగినంత పసుపు వేసి బాగా కలిపిన తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ తీసుకొని వేయాలి. వేసేసి బాగా కలపాలి. కలిపేసి ఒక 10 మినిట్స్ మూత పెట్టాలండి. ఆయిల్ అంతా ఇలా సపరేట్ పైకి వచ్చిన తర్వాత తగినంత కారపొడి, తగినంత సాల్టు, తగినంత ధనియాల పౌడరు వేసుకొని మళ్ళీ కలపాలండి. కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని తీసిన తర్వాత ఇట్లా వచ్చిన తర్వాత టమాటా పేస్ట్ వేయాలండి. గ్రేవీ అయితే చాలా బాగా వస్తుంది. ఇలా చేసుకుంటే కనుక మనకి చపాతీలకు కానీ బగారా రైస్లకు కానీ బాగా సెట్ అవుతుందండి. నేనైతే ఎప్పుడు ఇలా చేస్తాను. ఒక గ్లాస్ తీసుకొని గ్లాస్ వాటర్ వేసేసి ఒక 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టాలండి కలిపేసి. తర్వాత ఇంతేనండి. మళ్ళీ ఆయిల్ పైకి వచ్చిన తర్వాత కొంచెం గరం మసాలా, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం కొత్తిమీర మీకు నచ్చితేనే వేసుకోండి. వేసుకొని ఇంకెంతేనండి, చాలా టేస్టీగా ఉంటుంది.